హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయండి. ఎండు వరకు చూస్తే మీకు బి అర్థమవుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇలా స్ప్రౌట్స్, కొంచెం బాదం, పిస్తా అన్నీ కలిపి మిక్సీ పట్టినవి అన్నీ దీంట్లో వేసుకొని తింటూ ఉంటా. ఎందుకంటే ఇవే కదా మన హెల్త్ని రిక్వైర్మెంట్ చేసేది. సో అలాగని ఈరోజు మా వరలక్ష్మి ఎర్లీగా లేచి, నేను యోగా క్లాస్కి అయితే ఈరోజు వెళ్ళలేదు. ఎందుకంటే నిన్న మొత్తం కంప్లీట్గా వర్షం ఎక్కువైంది కదా, ఎర్లీగా మార్నింగ్ బి ఎక్కువ వర్షం ఉండే. సో అందుకోసం అని యోగా క్లాస్కి అయితే వెళ్ళలేదు. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. ఎండు వరకు చూడండి. ఏంది మా అక్క ఫోన్ ఇప్పించింది. సో అమ్మ, నీకు ఫోన్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? చిన్న ఫోన్ మేలా, పెద్ద ఫోన్ మేలా? ఏ ఫోన్ అయినా ఒకటే నాకు. ఇక్కడ చూడు, ఏ ఫోన్ అయినా ఒకటే ఫోన్ అంటే మరి పెద్ద ఫోన్కి చిన్న ఫోన్కి తేడా లేదా అమ్మ? పెద్ద ఫోనే, చిన్న ఫోన్. అంటే ఎట్లా అమ్మా? పెద్ద ఫోన్లో వీడియో కాల్ చేయమంటావు, చిన్న ఫోన్లో వీడియో కాల్ రాదు కదా. పెద్ద ఫోన్లో సినిమాలు చూడొచ్చు, చిన్న ఫోన్లో వస్తాయా? చిన్న ఫోన్లో రావు కదా. మరి చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఫోన్లో నీలం అయింది. అవునా? శాలిని చెప్పు. ఆగామ్మా ఇక్కడ ఈ ఫోను అని అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంటికి వచ్చిన లాస్ట్ మామిడికాయ మా ఇల్లు చూస్తారు కదా. అమ్మా पूरा एक ही जाए, ऊपर कर लो नीचे कर लो, सब एक ही जाए. 54 కిలోలు. మా మమ్మీ మా డాడీ చిన్నప్పుడు ఇలా ఉన్నది. మీకే ఎలా ఉన్నారో చెప్పండి. ఇదే లాస్ట్ ఫోటో కదమ్మా, ఇంకేం లేదు కదా. ఇదే లాస్ట్ ఫోటో. ఈ పెళ్ళైన కొత్తలోనమ్మా. మా నాయన సేమ్ అమితాబ్ బచ్చన్ లా ఉన్నాడు కాదు శాలిని? ఏయ్ నీ పొట్టి చూస్తురుగా ఫ్రెండ్స్. దీంట్లో నేను ఎక్కడున్నానో ఎత్తుక్కోవడమే మేలు. ఇది మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, మా అక్క. ఎట్లున్నామో చెప్పండి భయ్య. మా అన్నయ్య అయితే తప్పిపోయిండు. సో ఈయన కొంతమంది చెన్నైలో ఉన్నా అంటారు, కొంతమంది ఇంకెక్కడో ఉన్నాడు అని అంటారు. మా నాయన చిన్నప్పుడు కొట్టడం వల్ల 10th క్లాస్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు అయితే లేడు ఆయన. సో అది దాని తర్వాత నా దగ్గరకు వస్తే చూడండి, ఇది నేనే. చూడండి చిన్నప్పుడు ఇట్లున్నా నేను. ఎట్లున్నానని చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఇంత హెయిర్తోని చాలా గడ్డంతో ఉండే, కానీ ఇప్పుడు నాకు మాయ పోయడం వల్ల గడ్డం అనేది పోయిందని అంటారు. మా పిన్నమ్మ, మా చిన్న బాబాయ్ వాళ్ళ పిన్నమ్మ, మా శైలజ పిన్నమ్మ, మా మమ్మీ, మా అత్తమ్మ, ఇంక మా రాంబాబాయ్ పిన్నమ్మ. మాకు 3 బాబాయిలు, ఇద్దరు బాబాయిలు. అది ఇంకా ఫోటోలు చూద్దాం ఇంకేమున్నాయా అని. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత 10th క్లాస్లో మా అన్నయ్య ఇలా ఉన్నాడు. మా మమ్మీ, మా డాడీ చార్మినార్. అప్పుడు ఎప్పుడు ఫోటోనే ఇది, 10 ఏళ్ళ కింద. దాని తర్వాత మా అక్క మా బావని చేసుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ రోజు చార్మినార్. ఇక్కడ చూడండి ఆయన ఎట్లున్నాడో. ఇప్పుడు మా తమ్ముడు, నేను శ్రీశైలం పాదయాత్ర పోయిన శివమాల వేసినప్పుడు. అంటే నేను కర్నూలు నుంచి పాదయాత్ర అయితే చేసిన, కొండల మధ్యలో. చూస్తురు కదా ఎట్లున్నాను, ఘోరంగా అంటే ఘోరంగా. ఇది నేను, మా తమ్ముడు. చూసినా నేను ఎట్లున్నాను చూడండి, మొత్తం మంచిగా చూసుకొని క్లారిటీగా. నేను మా తమ్ముడు పాదయాత్రకి వెళ్ళిండే కొండల మధ్యలో. ఇది 2012 ఫిబ్రవరి. మా మమ్మీ ఈ పక్కనేమో మా మమ్మీ ఏంటంటే 2 ఫోటోలు కట్ చేసుకొని అట్లా పెట్టుకుంది. ఈ చేతకండు గాడు. ఇక్కడ మా దోస్తు సదానంద్, నరేష్ గాడు. నేను ఇంకా అప్పటికి ఎట్లున్నాను చూడండి, బాగా. మా తమ్ముడు, నేను. అప్పుడు చూడు
మా అక్క, మా చెల్లె, మా పెద్దక్క, మా చెల్లె. మీ చెల్లి ఎక్కడ ఉంది ఇప్పుడు? ఈ ఇద్దరు ఎవరు? మా నాయన, మా అమ్మ, మా పిన్నమ్మ, మా అక్క, అంటే మా పెద్ద అత్త బిడ్డలు పెద్ద ఆమె అవుతుంది. మా అత్త, మా నరేష్ గారు చూడు ఎట్లా చూస్తుండు, ఫోటో దిగురా అంటే భయం పెట్టేది అట్లా చూస్తుండు. మా చెల్లె మనిష వెనకాల చూడు, నేను చూడు ఇయర్ ఫోన్స్, నాకు ఇయర్ ఫోన్స్ పిచ్చి ఎక్కువ ఉండే అప్పుడు. దాని తర్వాత మా అన్నయ్య ఇంత పెద్దగా ఎవరికి ఉన్నాడు, పెద్దగా అయిన తర్వాతనే మిస్ అయ్యిండు అతను. సో ఇది చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు. విజయవాడకు అప్పుడు ఏ సంవత్సరం తెలియదు కానీ విజయవాడకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం అప్పుడు గొడవ అయినప్పుడు అప్పుడు పోయిండే ర్యాలీ కోసం. దాని తర్వాత నేను ఇక్కడ 2018లో ఇట్లా అయిపోయినా మొత్తం. ఇది హుసేన్ సాగర్. నీవు రాయిడ ఒక్కడున్నావు అక్కడ. అబ్బో, మా తమ్ముడు, మా అన్న, నేను, మమ్మీ, డాడీ. సారీ, డాడీ, మమ్మీ. అక్క లేదు కదా అక్కలేదు. అప్పుడు మా గల్లీలో వినాయకుడు పెట్టినప్పుడు ఇది ఫోటో. ఇక్కడ కూడా దిగు తమ్ముడు. ఇక మా తమ్ముడు చూడు కొండల మధ్యలో వినాయకుడి దగ్గర. ఇది మా ఇంటికాడ గణేశుడు. ఇప్పుడు మేమైతే ఇక్కడ లేము కానీ మేము చిన్నప్పుడు ఇట్లా మెయింటెనెన్స్ ఉండే. కానీ ఇప్పుడు గణేష్ మహారాజుని చూడాలి. మా మమ్మీ, మా అక్క, నేను, మా మమ్మీ, ఇక మా అన్న, ఈ ముగ్గురు. మా రంగమ్మ, మా డార్లింగ్, ముద్దుల బంగారం. ఈమె అవ్వనే అవుతుంది కదా, ఈ బావ వాళ్ళ అమ్మ. మా బావ వాళ్ళ అమ్మ. నేను వైజాగ్కి శ్రీశైలం పోయినప్పుడు ఈ సామితో పాటే శివమాలలో పోయిండే. అది ఫ్రెండ్స్ పాదయాత్రకి. దాని తర్వాత ఇది మేము వైజాగ్లో బ్యాచిలర్గా ఎంజాయ్ చేసినప్పుడు. ఈరోజు చూడు ఆడికి ఆ బట్టలు ఎందుకు వేసుకుని ఆడితే అది అర్థం కాదు అప్పుడప్పుడు. అది దాని తర్వాత నేను రామరెడ్డి. ఇది ఎక్కడే శ్రీశైలం డ్యామ్. మొత్తం ఇట్లా అయిందరా. నేను పిల్లిని పట్టుకొని ఉన్నాను చూడండి, నేను అది. ఇక మా తమ్ముడు చూడు ఫోటో దిగరా అంటే సేమ్ నరేష్ గారిలానే దిగండు. ఇక్కడ మా అక్క 10th పాస్ అయితే గుండు కొట్టించుకుంటా అన్నది. సో గుండు అయితే కొట్టించుకుంది. దాని తర్వాత మా తమ్ముడు, మా చెల్లె, నేనైతే లేని చూడడానికి ఇక్కడ ఉన్నా. నేను పక్క తాగుబోతులానే నా ఫోటో దింపిండు భయ్య, ఏమోనా అనుకో. మా చెల్లె, మా నరేష్ గారు అయితే ఏడ దిగిన ఫోటో కళ్ళు బైరుగానే ఉంటాడు. అది మనిషి మధ్యలో మా బాబాయ్ రీసెంట్గా హార్ట్ అటాక్తో చనిపోయిన మా బాబాయ్, మా చెల్లె, మా నాయన. ఈయన పెద్ద అయినా, ఈయన సెకండ్ అయినా, థర్డ్ అయినా 15 ఏళ్ళ కిందట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మా మమ్మీ డాడీ చామిన రంగమ్మ చేసిరు. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఈరోజు ముద్ద వేస్తుంది. మొత్తం మా వరలక్ష్మి చేస్తుంది కానీ మొత్తం పల్సగా చేస్తుందమ్మా. మొత్తం బరాబర్ ఇంకా ఉడకాలా? గంజి మొత్తం వంపాలా ఏమన్నా వాటర్? ఇప్పుడు చూడు మీరు ఎట్లా చేస్తున్నారు ఇంట్లో. నువ్వు ఎట్లా చేస్తావు అమ్మ ముద్ద? ఇట్లా మొత్తం వేసి కలుపుతావా అమ్మా? ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావమ్మా? మీ అత్త నుంచి నేర్చుకున్నావా లేకపోతే చిన్నప్పటి నుంచి నీకు తెలిసిందేనా? మా పుట్టింటోళ్ళు రొట్టెలు, జొన్న రొట్టెలు అంటే ఇప్పటికీ జొన్న రొట్టె తింటుర్రా? చేసుకుంటా కదా అప్పుడప్పుడు. మీ అక్క ఎట్లుంది, బాగుందా? బాగుంది. వస్తా అంటుందా మళ్ళీ హైదరాబాద్కి? రానంటుందా? ఎందుకు? ఎంత వేయాలమ్మా? ఎన్ని గ్లాసులు వేసినావు బియ్యం? అది 2 పావులకి ఎంత వేయాలా? పావు కిలో అంత పిండికి అర్ధ కిలో అంత పిండి వేస్తా. పిండి పావు కిలో అన్నంకి అర్ధ కిలో బియ్యం పిండి వేస్తావా? పప్పు గుత్తి అమ్మ తీసుకురండి. ఇంకా పలసగానే ఉందిగా అమ్మ? ఉడకాలా? పిండి ఉడకాలి, ఉడికితేనే బాగా టేస్ట్ వస్తుంది మనకి. ముద్ద సేమ్ ముద్దలాగా చేస్తావా అమ్మ నువ్వు? గట్టి ముద్దలా. నాయనకొకటి నీకు ఒకటి మేము చేసుకుంటాం.
నేను ముద్దనే తింటా అబ్బా. మా అమ్మ చేతి ముద్ద ఈరోజు ఎలా ఉంటుంది అంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకా అమ్మ నీ లైఫ్లో చాలా విషయాలు జరిగింటాయి కదా, కొన్ని విషయాలు చెప్పు. నా విషయాల్లో అయితే ఇంకా ఒక సినిమానే తీయచ్చు. ఆ, అంతగానో ఏడ చెప్పు. మీ అత్త పోరు. అందరి ఆమె నేర్పించినందుకే ఇన్ని పనులు వచ్చినాయి నాకు. ఆ, ఏమొస్తుండే నాకు 4 వదినాలు చేసి పెడుతుండ్రి తింటుంటి శాలిని లాగా. ఆ, శాలినికి 10, ఇప్పుడు నాకు 12 ఏళ్ళకే నాకు పెళ్ళి అయింది. ఆహా. అంటే కాదమ్మా, ఇప్పుడు 4 వదినాలు అంటే ఎక్కడ? మీ ఇంటి కాడనా? మా ఇంటి రాయచూరులోనా? మరి బాగా కూర్చొని తినేదాన్ని నేను. ఆహా, ఒక పని చేసేదాన్ని కదా, ఈడొచ్చి వంగబెట్టినారు నన్ను. ఆహా. ఓకే ఓకే. ఇక్కడ పెళ్ళైన తర్వాత నీకు ఊహ ఉండేనమ్మా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని? ఏం లేకుండే. చెట్టు ఇప్పుడు ఈ చెట్టుని ఈ కట్టెని పట్టుకోపోమంటే వాళ్ళ ఇంట అట్లనే పోయేదాన్ని. ఆ. అప్పుడు 12 ఏళ్ళకి పెళ్లి చేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదమ్మా నాకు పెళ్లి చేసిర్రా అని? అది పెళ్లి చేసినారని గుర్తుకుంది. మా అమ్మ మా నాయన కూర్చోబెట్టి మా వదినేలంతా చిన్నప్పుడే అయినది, 5 ఏళ్ళకి అయింది, నువ్వు ఇంట్లో ఉండకూడదు, ఇట్లా చెయ్యాలా, ఇట్లా మేము చెప్పిన వాళ్ళకి నువ్వు చేసుకుని పోయి సంసారం చేయాలా అని వాళ్ళు చెప్పినట్లే ఇన్నప్ప. వాళ్ళు చెప్పినందుకు ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నావంటావు. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే పలసగానే ఉంది కదండి అమ్మ. ఇంకా ఏదైనా పట్టుకోవాలా? ముద్ద అన్నిటికన్నా బలం ముద్దనే అంటారు, తిండికన్నా మించింది ముద్దనే అంటారు. మరి నువ్వేమంటావమ్మా? ముద్దనే మంచిది. మరి నువ్వు ఇప్పుడు అన్నం తింటా అంటున్నావు. ఇప్పుడు నీకు మటుకే అంత పిండి అయితే ఆడ. ఎంత అది పిండి ప్యాకెట్? 30 రూపాయలు అది? 50 రూపాయలు. 50 రూపాయల? ఊకే అది కొట్టించుకుంటే అయిపోతాయి కదా అమ్మ తెచ్చుకొని. రాగులు ఏడమ్ముతారు నాకు తెలియదు కదా. రాగులు ఆడమ్ముతారు మమ్మీ. ఏడ మల్కాజ్గిరి, సారీ మలక్పేట్ గంజిలోనా లేకపోతే బేగం బజార్ గంజిలోనా అమ్ముతారు. మసి కూడా తేమ్మా శాలిని, ఫ్యానేరా నా మీదకే పడ్డది లాస్ట్కి అటు ఇటు తిరిగి. ఇంకా ఉండి మా మమ్మీ అన్నది ముద్ద బాగా రుబ్బాలి, రుబ్బి గట్టిగా అయితేనే కొద్దిగా అదేంది అగ్గికి పెట్టి ఎసరులాగా చేయాలి, అట్లయితేనే అవుతుంది అని అంటే మా అమ్మ అన్నది ఇంత బాగా రుబ్బుతున్నావురా, బాగానే రుబ్బుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఎప్పుడైనా ఇంటికాడ ఇద్దరం కలిసి చేసేటప్పుడు అంటే ఆహా ఆడ అయితే అవుతుంది అంటే రుబ్బడం నేర్చేసుకున్నా నేను. వేడివేడిగా ఉంటుంది కదా అమ్మ, జాగ్రత్త. ఆరాలే అమ్మ, జర చల్లగా కాలుతుంది. ఇప్పుడు వద్దు, 1 గంటలకు అట్లా తింటా. తీసుకోవాలి సరేనా?